వంశీ గారు చాలా చక్కగా చెప్పారు. అయితే పాట్ మేకింగ్ ఎలా ఉంటుంది, మట్టి ఎలా తయారు చేస్తారు అని సో బేసిక్గా మీకు రా మట్టి ఉంటుంది, చూపిస్తాను. రా మట్టి తర్వాత రాని ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేసిన తర్వాత దాని డ్రైయింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇవన్నీ ప్రొసీజర్స్ ఉంటాయి. మీ ఫర్దర్ నేను మీకు ప్రొసీజర్స్ అనేది చూపిస్తాను. ఒకసారి మీరు కూడా చూదురు కానీ రండి. పాటరీ మేకింగ్ దగ్గరికి వచ్చేసాము. మట్టి ఎలా తయారు చేస్తారు అనేది వంశీ గారు మనకు చూపిస్తారు. ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు తయారు చేస్తున్నారు. చాలా కష్టంగా అనిపిస్తుంది చూస్తూ ఉంటేనే. జల్లెడ లాంటిది పెట్టారు. సార్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో బేసికలీ మీకు ఇక్కడ క్లే ఇక్కడ ఒక టబ్లో వేసి దాంట్లో వాటర్ వేస్తారు. వాటర్ పోసిన తర్వాత కొన్ని మినిట్స్ అవర్స్ వరకు దాన్ని సింక్ కానికి టైం తీసుకుంటారు. సింక్ అయిన తర్వాత ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసి దాన్ని మిక్స్ చేస్తారు. సో దట్ క్లే అనేది వాటర్లో మిక్స్ అయితే సో దట్ ఇంప్యూరిటీస్, మనం ఫిల్టర్ ఉంది కదా అక్కడ ఫిల్టర్ ఉంది, అది ఆ ఫిల్టర్లో వేసేటప్పుడు ఇంప్యూరిటీస్ అనేది ఆ ఫిల్టర్లో పడిపోయి ఫైన్ క్లే అంటే ఫైన్ వాటర్ ఏదైతే దాంట్లో ఉంటుందో డంప్ అవుతుంది. సో అక్కడ మీరు కింద చూస్తే కింద ఏమి ఉండదు అనమాట, బేస్ ఉండదు, ఏది ఉండదు. సో అర్త్ అనేది కింద వాటర్ అబ్జర్వ్ చేస్తుంది. ఇక్కడ మీకు బుడిది ఉంటుంది. బుడిది వల్ల ఏంటంటే వాటర్ కింద అబ్జర్వ్ అవుతుంది కానీ క్లే అనేది స్టిక్ కాదనమాట. సో ఈ బూడిది ఏం చేస్తుందంటే మనకి లైక్ ఒక ఫిల్టర్ లాగా ఉంటుంది. సో దట్ వాటర్ కిందికి వెళ్తుంది, క్లే అక్కడనే ఉంటుంది అనమాట. సో ఇది కావడానికి ఒక 1 వీక్ టైం పడుతుంది అనమాట. సో మీకు డే మొత్తం కంప్లీట్ గా వర్క్ చేస్తే ఇది ఈ పౌండ్ అనేది ఫుల్ అవుతుంది. ఓకే, మీరు ఇక్కడ పౌండ్ ఉన్నది కదండి, ఇది చూసుకుంటే కనుక వీళ్ళు ఇది కలుపుతున్నారు కదా, ఈ లిక్విడ్ లాగా ఉన్నదాన్ని ఇందులో వేసి కలుపుతూ ఉంటే కింద మనకి పడిపోతూ ఉంటుంది. ఈ పాండ్ అనేది ఫిల్ కావడానికి 1 డే పడుతుందంట. అండ్ ఆ బూడిద అనేది మనకి ఒక లేయర్ లాగా వర్క్ అవుతుంది. ఫిల్టర్ ఆఫ్ లేయర్. ఓకే.